నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయుటకై నర్సంపేట మున్సిపాలిటీ 17, 18 వార్డులలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగేలి వెంకటనారాయణ గౌడ్, జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని, ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 17, 18 వార్డుల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బండి ప్రవీణ్, సాంబయ్య, స్వామి, బీసీసీఎల్ అధ్యక్షుడు స్వామి, 17 వార్డు అధ్యక్షుడు రఘు, 18 వార్డు అధ్యక్షులు సారంగపాణి, సీనియర్ నాయకులు సుదర్శన్, సదానందం, 17, 18 వార్డు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఏదో మనకు అవకాశం వస్తుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసి సార్ ఒకసారి మీకు అవకాశం ఇస్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు అనుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా మరి కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ వ్యతిరేకత ఉన్నప్పుడు అదేవిధంగా ఈ సందర్భంగా మనం పార్టీ యొక్క రజతోత్సవ సభ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రతి వార్డు నుంచి కనీసం 50 నుంచి 60 మంది దాకా అభివృద్ధి ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లేదు కనుమరుగా అది మీద చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏందో మన సత్తా ఎంతో చూపడాల్సిన అవసరం ఉంది. ఇదేమైనా రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు కూడా మనకు పనికొస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇది మన తెలంగాణ అంటే మన పార్టీ కాబట్టి మనం అందరం కూడా కలిసి దాన్ని విజయవంతం చేసిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇక్కడ వార్డులో బాధ్యతలు కూడా మీరు సహకరించాలి. మరి కూడా అందరికీ పనులు ఉంటాయి. ఒక్కరోజు మన పార్టీ కోసం ఒక్కరోజు మనకు కేటాయించాలి. కేటాయించిన తప్పలేదు. దాని తర్వాత భవిష్యత్తులో మనం అందరం కూడా కలిసి పనిచేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అందరూ చూసుకుంటూనే ఉన్నారు, కనబడుతున్నాయని అందరూ చర్చ జరుగుతుంది గ్రామంలో. అవే దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా శ్రద్ధ ఎత్తున కదిలిరామని చెప్పి సందర్భం. మరి వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి రజతోత్సవ సభకు విజయవంతం చేయాలని 17, 18 వార్డుల నుండి వచ్చినటువంటి ముఖ్యులందరికీ, పెద్దలకు, అందరికీ కూడా మన అన్న సీనియర్ నాయకులు అన్న మనోరన్న గారికి, మరియు వార్డు కౌన్సిలర్లకు, మాజీ వార్డు కౌన్సిలర్లకు, మరియు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు. మరి అందరూ కూడా మన అన్న పెద్దిశేషర్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మరి అందరు కోరుచున్నాను. పట్టణ కమిటీ నుంచి కోరుచున్నాము. తప్పకుండా అందరూ కూడా మరి 27వ తారీఖు నాడు 2:30కు బయలుదేరితేనే మనం ముందుగా పోయి మరి అక్కడ ఉండడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ యొక్క కుట్రపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారులు వచ్చిన విధానం, మరి మనం ఉన్నప్పుడు ఎట్లా చేసినాం, పథకాలు అమలు చేసినాం, వాళ్ళు తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేసే విధానాన్ని, కుట్రపూరితమైన విధానాన్ని మనం ఎండగట్టే విధంగా చేయాలని అందరికి మనకు ఒక గడపకు కూడా ఇది విధానం తెలియపరచాలి. జనమే మనను రిసీవ్ చేసుకునే విధంగా ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని కళ్యాణ లక్ష్మి కట్టుకొట్టి ఇవ్వకుండా, షాదీ ముబారక్ ఇవ్వకుండా, ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా చాలా కళాయాపన చేసుకుంటూ ఇబ్బందులు గురి చేస్తున్న విధానం, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి పథకాలు కూడా ఏ విధంగా జనాలను ఇబ్బంది గురి చేస్తున్నారు అనే విధానాలు కూడా మనం అందరికీ కూడా ప్రజలకు తెలియజేసే అవసరం ఉన్నది. మనం తెలియజేస్తున్న క్రమంలో కూడా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక మనం ప్రతి గడప పోవాలని ఈ విధంగా కోరుకుంటూ మరి పెద్దలు మన అన్న మనోరన్న గారు కూడా మరి సభలతో 2 విషయాలు మాట్లాడి పోతా ఉన్నది. ఇవన్నీ గమనించాలి. సంవత్సరంన్నర కాలంలో మరి పూర్తిగా మరి ప్రజలు మన రాష్ట్రాన్ని వెనుకబడిసే విధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరికి దోషినంత వారు దోసుకుంటూ ఇక రాజరామల్లా అవకాశం దొరికింది ఇప్పుడే తినాలే అనే ఉద్దేశంతో జేబులు నింపుకుంటా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మరి ప్రజలకు తెలియపరిచి, ప్రజల కోసం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజానాయకుడు కేసీఆర్ గారు ఈరోజు నర్సంపేటలో గత 5 సంవత్సరాలు శాసనసభ్యునిగా ఉన్న పెద్దిశేషర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినాడు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పుకుంటూ మనం ముందుకు పోయినట్టయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు బాగా వ్యతిరేకంగా ఉన్నారు, తిరుగుబాటు పదవులు ఉన్నారు. మీరు కనుక పోయి చెప్పినట్టయితే 25 మంది 50 మంది ఏంది ఇంకా కూడా కదిలి ముందుకు వస్తారని చెప్పేసి మీ అందరికీ తెలియపరచుకుంటూ తప్పకుండా రేపు 27వ తారీఖు నాడు భారీ ప్రజానికాన్ని మరి తరలించి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ మరి మనోరన్న గారికి ఇట్లా చెప్పినట్టు వచ్చే మున్సిపల్ ఎన్నికలు అంటే గతంలో 4 నెలల కింద మన టైం అయిపోయింది, రావాల్సి ఉండే ఏ ఎన్నికలు వాళ్ళు పెట్టట్లే. మరి ఈ జన సమీకరణతోనే పట్టణంలో ఉన్న ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికంగా ఉందని చెప్పి మరి నమ్మే అవసరం ఉన్నది. అందరూ కూడా గతంలో మనకు ఓట్లు వేసిన ఇప్పుడు కూడా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ మీటింగ్ తో జనాన్ని కలిసినట్టయితే రేపు మీ వార్డులో మరి ఎవరైతే కౌన్సిలర్ అభ్యర్థి నిలబడుతున్నారో
వాళ్ళకు కూడా ఈజీగా విజయ పదంలో ముందుకు పోతారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.